థ్యాంక్ యూ సో మచ్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Dear చిన్న మమ్మీ. అది చిన్న మమ్మీ పోయింది. ఫస్ట్ ఇది తీసే గన్నుటీయేనా? జస్ట్ డెకరేషన్ కోసం పెట్టాను. హ్యాపీ బర్త్డే చిన్న మమ్మీ. ఇది మేమిద్దరం అట. ఓకే అంతే అంతే. నెక్స్ట్ లాస్ట్ ఇది నువ్వు చదువుతావు నాకు చదవనంట. ఇది 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 లాస్ట్ చదువుతా. బంధించుకొని ఓ సూపర్, లవ్లీ ఫ్రెండ్ చిన్న మమ్మీ అండ్ విల్కీ. కావాలంటే హ్యాపీ బర్త్డే చిన్న మమ్మీ, యు ఆర్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ చిన్న మమ్మీ. వై బికాస్ ఒకసారి అను నాతో చెప్పింది, అను అమ్మ లేకపోయినా నన్ను అమ్మలా చూసుకుంటుంది అని. అప్పుడు నాకు అర్థం కాలేదు. ఎప్పుడైతే మన బాండ్ పెరిగిందో అప్పుడు తెలుసుకున్నా, నిజంగానే నీలో నేను ఒక అమ్మను చూశాను. నేను తిన్నానో లేదో అడుగుతావు, తినకపోతే పెడతావు. ఒకవేళ ఇన్కేస్ తినకపోయినా కూడా బ్లాక్మెయిల్ చేసి మరి పెడతావు. నాకు నీలో ఇంకొకటి కూడా ఇంకొక విషయం కూడా నాకు చాలా ఇష్టం. ఏంటంటే ఏ మదర్ అయినా ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరేమన్నా అంటే ఆ బిడ్డని అసలు ఒక మాట కూడా అననియదు. ఒక బిడ్డని వేరే వాళ్ళు ఏమన్నా అంటే అది నా పాప అని వెనకేసుకొస్తావు కదా. నాకు నీలో అట్లా అంటే నువ్వు ఎవరిని నన్ను ఒక్క మాట కూడా అననియవు. నువ్వు నన్ను ఒకటి పిలవడం అంటే నాకు చాలా ఇష్టం. నీకు కూడా అదొక ఇష్టం. ఏంటి చెప్పాలి, నువ్వు నన్ను ఒకటి పిలుస్తావు, అది నాకు ఇష్టం. అదేంటి చెప్పు. మమ్మీగా అంటే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. అంటే అట్లా పిలిస్తే నాకు చాలా ఇష్టం అనమాట. అందుకే ఇప్పటి నుంచి అట్లానే పిలవాలని కోరుకుంటున్నాను. తల్లిలాగా నన్ను ప్రేమిస్తూ తన బిడ్డని బయట వాళ్ళు ఏదన్నా ఏమన్నా అంటే ఎట్లా పడకుండా మాట అనలేకుండా ఉంటారో అట్లానే నన్ను కూడా నీ బిడ్డలాగా చూసుకొని ఎవరి ద్వారా నన్ను ఒక మాట అనకుండా చూసుకుంటావు. నన్ను
టైంలో తినబెడతావు, కోపం చేసే టైంలో కోపం చేస్తావు, తినకపోతే కోపం చేసి బ్లాక్మెయిల్ చేసైనా కానీ ఏదో ఒక భయపెట్టైనా కానీ నన్ను తినేలాగా చేస్తావు అని దీని ఒక అర్థం అన్నట్టు. ఒక బిడ్డను తన తల్లి ఎలా ప్రేమగా పిలుస్తుందో నన్ను కూడా అలా ప్రేమగా పిలువు అమ్మ అని అర్థం. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. ఎట్లుంది? చాలా బాగుంది. రాసిన బాగుంది కానీ అక్షరాలు మొత్తం అలా